హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆఫీషియల్ టెక్ బ్రాండ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు మోటరోలా ఎడ్జ్కి సంబంధించిన మొత్తం స్పెక్స్ అయితే చూద్దాం. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ దీంట్లో డిజైన్ చూసుకుందాం. మనం దీంట్లో ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక నెక్స్ట్ మనం దీంట్లో చూసుకోవాల్సిన డిస్ప్లే సైజ్ చూసుకోవాలైతే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఈ ర్యామ్ చూసుకున్నట్టయితే 6 GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128 GB అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది అనమాట. దీంట్లో వాడిన ప్రాసెసర్ ఉంటుంది కదా, అది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 5G ప్రాసెసర్ అనమాట. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండ్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది వైడ్ యాంగిల్ లెన్స్. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది టెలిఫోటో లెన్స్ అనమాట. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 25 మెగాపిక్సెల్ అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ 110తో అయితే రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ కూడా చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ని మనం చూద్దాం ఒకసారి. ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెట్టారనేది. ఈ మొబైల్ని గుర్తుపెట్టుకోండి, ఇది ఇండియాలో లాంచ్ చేయలేదు, యూరోప్లో లాంచ్ చేశారు. అదే మోటరోలా ఎడ్జ్ ప్లస్ ఉంటుంది, అదైతే యూఎస్ఏ లాంచ్ చేశారు. కాకపోతే ఇప్పుడు యూరోప్లో ఇది ఎడ్జ్ మాత్రం ఓన్లీ యూరోప్లో లాంచ్ చేశారు. దాని యొక్క ప్రైస్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు 6 GB 128 GB ఉంటుంది కదా. ప్రైస్ చూసుకున్నట్లయితే అది దగ్గర 58,000 రూపాయలు అయితే పెట్టారు. అయితే కొన్ని మైనస్లు చెప్తాను వినండి. ఇది ఒక రివ్యూ లాంటిది అనుకోండి, చిన్న రివ్యూ అయితే కాదు, మొత్తం రివ్యూ. ఇది ఇప్పుడు మనకు గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేశారు. దగ్గర 58,000 రూపాయలు పెట్టారు కదా. ఇప్పుడు మనకు ఇండియాలో చూసుకున్నట్లయితే 11,000 12,000లోనే రెడ్మీ రియల్మీలలో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇస్తున్నారు. కనీసం గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఇస్తే బాగుండు అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే అంత ప్రైస్ పెట్టి IP68 వాటర్ రెసిస్టెంట్ ఇచ్చి బాగుంటుండే, అది ఇవ్వలేకపోయారు. IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటే బాగుండు. నెక్స్ట్ మనం దీంట్లో 4500 బ్యాటరీ ఇస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి 16,000 17,000నే 30 వాట్స్ ఊప్ ఛార్జింగ్ ఇస్తున్నారు అది రియల్మీ వాళ్ళు. కనీసం రెడ్మీ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు 20 వాట్స్కు. వీళ్ళు కేవలం 18 వాట్స్ ఇచ్చి కొద్దిగా మైనస్ అని నాకు అనిపిస్తున్నారు. కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్లో తీసుకొచ్చి అంత తక్కువ ఇవ్వడం, అంత ప్రైస్ పెట్టి కొనడం అయితే వేస్ట్ అని చెప్తాను. సో మన ఇండియాలో నాకు తెలిసినంత వరకు మోటరోలా అంటేనే ప్రైస్ చాలా ఎక్కువ పెడుతుంది. దాదాపు 38,000-48,000 పెడతారేమో. చూడాలి ఎంత ప్రైస్ పెడతారో ఏంటనేది. మనం కొన్ని రోజులు వెయిట్ చేస్తే మన ఇండియాకి వస్తుంది. అప్పుడు మీకు మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను. ఒకవేళ తొందరపాటు ఎవరు యూరోప్లో ఇట్లా బుక్ చేసుకున్నారు, అలాంటి పనులు అయితే ఏం చేయగలరు. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్.